ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడా, నీ పాదాలకు కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము. మనస్సులోని ఆందోళనల నుండి మమ్మల్ని విడిపించి నీ సన్నిధిలో మాకు నెమ్మదిని ప్రసాదించండి. మా హృదయ నేత్రాలను తెరవండి. అలసిన ప్రాణాలకు నీ వాక్యము ద్వారా సేద తీర్చండి. ఈ సమయంలో మాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి. ఎవరైతే ఒంటరితనంతో, బాధతో, భవిష్యత్తు గురించి భయంతో ఉన్నారో వారితో మాట్లాడండి. నేను ఉన్నాను అని మీరు పలికిన ఆ మధుర స్వరాన్ని వారు వినేలా చేయండి. మీ ఆత్మ సహాయముతో ఈ లేఖనాలను మాకు వివరించమని మా తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశం బైబిల్ గ్రంథంలోనే అత్యంత ప్రాముఖ్యమైన ఆదికాండము 1వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది. మన దేవుడు ఎవరు? ఆయన శక్తి ఎలాంటిది? ఈ లోకం ఎలా ఉనికిలోకి వచ్చింది? వీటన్నిటికీ మించి మన జీవితాల్లో శూన్యం ఏర్పడినప్పుడు దేవుడు ఎలా పనిచేస్తాడు అనే విషయాలను ఈ వచనాలు మనకు నేర్పుతాయి. ఆదికాండము అంటే ప్రారంభం అని అర్థం. ప్రతి విషయాన్ని ప్రారంభించే అధికారం కలిగిన దేవుడు ఈరోజు మన జీవితంలో కూడా ఒక కొత్త కార్యాన్ని ప్రారంభించబోతున్నారు. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. ఈ వచనం చాలా స్పష్టంగా, గంభీరంగా ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. సమయం అనేది ప్రారంభం కాకముందే ఏదీ లేని ఆ ఆదికాలంలో దేవుడు ఉన్నాడు. ఆయన తన శక్తితో ఈ విశాలమైన ఆకాశాన్ని, మనం నివసిస్తున్న ఈ భూమిని కలగజేశాడు. ఏమీ లేని చోటు నుండి కేవలం తన ఉనికి ద్వారా సమస్తాన్ని నిర్మించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వచనం దేవుని సార్వభౌమాధికారాన్ని చాటి చెబుతుంది. ఈ లోకంలో ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, కాని దేవుడు అన్నిటికీ మూల కారణం. ఆయన ఆదియందు ఉన్నాడు అంటే నీ సమస్య ప్రారంభం కాకముందే ఆయన ఉన్నాడు. నీ కన్నీరు మొదలవ్వకముందే ఆయన ఉన్నాడు. ఆయన సృష్టికర్త. నిన్ను సృష్టించిన ఆ దేవుడు మళ్లీ నిన్ను నూతనంగా సృష్టించగలడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కీర్తనల గ్రంథం 102వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అని ఉన్నది. అంటే దేవుని హస్తం లేనిదే ఏదీ జరగదు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో కొన్ని విషయాలు ఎలా ముగుస్తాయో అని తెలియక నువ్వు భయపడుతూ ఉన్నావా? ఆదియందు దేవుడు అనే మాటను గుర్తుపెట్టుకో. నీ జీవితానికి ఆది ఆయనే, అంతమూ ఆయనే. ఆయన చేతుల్లో భూమ్యాకాశాలే ఉన్నాయి అంటే ఈ చిన్న జీవితం అసాధ్యమా? భయపడకు, నీ పునాది ఆయన చేతుల్లో ఉంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. సృష్టి ప్రారంభంలో భూమికి ఒక రూపం లేదు. అది ఖాళీగా, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అంతా చీకటి వ్యాపించి ఉంది. భయంకరమైన అగాధ జలాలు ఉన్నాయి. కానీ ఆ చీకటి మధ్యలో ఒక నిశ్శబ్దమైన కదలిక ఉంది. అదే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఆ జలాలపై అల్లాడుతూ ఒక అద్భుతమైన మార్పు కోసం ఎదురుచూస్తోంది. ఈ వచనం మన జీవితాలకు ఒక గొప్ప పాఠం. మన జీవితాలు కూడా ఒక్కోసారి నిరాకారంగా, శూన్యంగా అనిపిస్తాయి. అంటే ఒక పద్ధతి లేని జీవితం, ఏ ఆశ లేని శూన్యం, చుట్టూ చీకటి కమ్మినట్లు, సమస్యలనే అగాధ జలాలు మనల్ని ముంచెత్తుతున్నట్లు అనిపించవచ్చు. కాని గమనించండి, చీకటి ఉంది కదా అని దేవుడు అక్కడ లేడని అర్థం కాదు. శూన్యము ఉన్నచోటే దేవుని ఆత్మ పనిచేస్తుంది. దేవుడు నీ జీవితంలోని సమస్యలను చూసి పారిపోడు. సమస్యల మధ్యలో ఆయన ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. నీ జీవితం నిరాకారంగా ఉన్నప్పుడే ఆయన నిన్ను ఎరిగాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో చెప్పబడినట్లు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. అనగా నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ హృదయం ఈరోజు శూన్యంగా ఉందా? ఎవరూ లేని ఒంటరితనం నిన్ను వేధిస్తోందా? నీ భవిష్యత్తు చీకటిగా కనిపిస్తోందా? అయితే ఒక్కటి గుర్తుంచుకో, దేవుని ఆత్మ నీ మీద ఉంది. నిశ్శబ్దంగా ఆయన నీ జీవితంలో ఒక క్రమాన్ని తీసుకురాబోతున్నారు. ఆ చీకటి శాశ్వతం కాదు, ఎందుకంటే దేవుడు అక్కడ పనిచేస్తున్నారు. నీ కన్నీటి జలాలపైన ఆయన ఆత్మ సంచరిస్తోంది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇది ఒక గొప్ప అధికారంతో కూడిన మాట. దేవుడు వెలుగును సృష్టించడానికి కష్టపడలేదు, పోరాడలేదు. ఆయన కేవలం పలికాడు. ఆయన నోటి మాటలో ఉన్న శక్తి అంధకారాన్ని తరిమేసింది.
దేవుడు పలికిన వెంటనే ఏమాత్రం ఆలస్యం లేకుండా వెలుగు ప్రత్యక్షమైంది. అప్పటి వరకు ఉన్న చీకటి ఆ వెలుగు ముందు నిలబడలేకపోయింది. నీ జీవితంలో చీకటి ఎంత గాఢంగా ఉన్నా దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలు అది వెలుగుగా మారుతుంది. లోకంలో వెలుగు రావాలంటే ఇంధనం కావాలి, సూర్యుడు కావాలి. కానీ దేవుని వెలుగుకు అవేమీ అవసరం లేదు. ఆయన స్వభావమే వెలుగు. దేవుడు మొదట వెలుగును ఎందుకు సృష్టించాడంటే వెలుగు లేనిదే మిగిలిన ఏ ఆశీర్వాదాలు మనం అనుభవించలేము. నీ జీవితంలో కూడా దేవుడు మొదట నీ మనోనేత్రాలను వెలిగించాలని ఆశిస్తున్నాడు. కీర్తనల గ్రంథం 119, 105 వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో అంధకారాన్ని చూసి భయపడకండి. వ్యాధి, అప్పులు, అశాంతి అనే చీకటి నీ ఇల్లంతా కమ్ముకుందా? దేవుని వాక్యాన్ని నీ హృదయంలోకి ఆహ్వానించు. ఆయన ఈ రోజు నీతో అంటున్నారు, నీ జీవితంలో వెలుగు కలుగునుగాక. ఆయన మాట సెలవిస్తే చాలు నీ పరిస్థితులు మారిపోతాయి. నీ వెలుగు నీకు కొత్త దారిని చూపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం ధ్యానించిన ఈ 3 వచనాలు కేవలం లోక సృష్టి గురించి మాత్రమే కాదు, నీ జీవిత సృష్టి గురించి కూడా మాట్లాడుతున్నాయి. ఈ సందేశాన్ని వింటున్న నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ దేవునికి తెలుసు. బహుశా నీవు ఒక సుదీర్ఘమైన చీకటి కాలం గుండా వెళ్తున్నావేమో. ప్రభువా, నా జీవితంలో ఎప్పుడు వెలుగు వస్తుంది, నా ప్రార్థనలకు ఎప్పుడు జవాబు దొరుకుతుంది అని నువ్వు అడుగుతున్నావా? నిరాశలో ఉన్నావా? భూమి నిరాకారంగా ఉన్నప్పుడు అది పనికిరానిదిగా అనిపించింది. నువ్వు కూడా నేను ఎందుకు పనికిరాను, నా వల్ల ఏమీ కాదు అని నువ్వు తక్కువ చేసుకుంటున్నావేమో. కానీ గుర్తుంచుకో, నిరాకారంగా ఉన్న దానినే దేవుడు ఒక అందమైన లోకంగా మార్చాడు. నీ జీవితాంతం ఇప్పుడు ఎలా ఉన్నా దేవుని చేతిలో ఒక అద్భుతమైన కావ్యంగా నీ జీవితం మారబోతుంది. ఒంటరితనంలో ఉన్నావా? దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచున్నది. అంటే శూన్యంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. లోకం నిన్ను వదిలేసినా, నీ గదిలో నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నా నీ పక్కనే దేవుని ఆత్మ ఉంది. ఆయన నీ నిట్టూర్పులను వింటున్నాడు. దేవుడు 3వ వచనంలో మాట్లాడే వరకు మొదటి 2 వచనాల్లో నిశ్శబ్దం ఉంది. ఒక్కోసారి దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఆ మౌనంలోనే ఆయన గొప్ప కార్యాన్ని సిద్ధపరుస్తాడు. ఆయన సరైన సమయంలో మాట్లాడతారు. ఆయన మాట్లాడినప్పుడు అద్భుతం జరుగుతుంది. ప్రియ సహోదరి, నీవు మోస్తున్న భారం ఎవరికీ తెలియకపోవచ్చు. నీ కన్నీరు రాత్రివేళ నీ తలగడను తడుపుతుండవచ్చు. ఆదియందు ఉన్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. శూన్యం నుండి సృష్టిని చేసిన దేవుడు నీ ఖాళీ హృదయాన్ని తన ప్రేమతో నింపబోతున్నాడు. నిశ్చయముగా ఆయన వెలుగు నీపై ప్రకాశిస్తుంది. ఈరోజు మనం నేర్చుకున్న సత్యం ఒకటే: దేవుడు శూన్యం నుండి అద్భుతాలను సృష్టించేవాడు. ఆయన సార్వభౌమాధికారి. నీవు చీకటిలో ఉన్నావని భయపడకు, ఎందుకంటే దేవుని ఆత్మ నీపై ఉంది. ఆయన మాటల్లో శక్తి ఉంది. ఆయన ఒక్క మాట సెలవిస్తే నీ వ్యాధి స్వస్థతగా మారుతుంది, నీ అశాంతి సమాధానంగా మారుతుంది. ఈ రోజే నీ శూన్యాన్ని ఆయన చేతుల్లో పెట్టు. ప్రభువా, నా జీవితం నిరాకారంగా ఉంది, నీవే దానికి ఒక రూపాన్ని ఇవ్వు అని అడుగు. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో వెలుగు రప్పిస్తాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. పరిశుద్ధుడమైన మా తండ్రి, ఈ అద్భుతమైన ధ్యాన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఆదియందు దేవుడు అని మేము చదువుకున్నట్లు మా ప్రతి కార్యానికి మీరే ఆదిగా ఉండండి. శూన్యంలో ఉన్న మా జీవితాలను నీ ఆత్మతో నింపండి. చీకట్లో మగ్గుతున్న నీ బిడ్డల మీద నీ వెలుగును ప్రకాశింపజేయండి. వ్యాధి బాధలతో ఉన్నవారికి స్వస్థతనివ్వండి. ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోయిన వారికి మార్గాలను చూపండి. వెలుగు కలుగునుగాక అని నీవు పలికిన ఆ మాట మా జీవితాల్లో ఫలించునుగాక. ఈ రాత్రి నీ బిడ్డలకు నీ దైవిక సమాధానాన్ని దయచేయండి. నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి. మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.